పత్రికా సోదరులకు నమస్కారం. ఏ రోజు కూడా ఎన్నికలు అనేది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో అద్భుతంగా వాళ్ళు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తారు, బౌండరీస్ ఫిక్స్ చేస్తారు, రూల్స్ ప్రకారం ఒక బైలాస్ ఫ్రేమ్ చేస్తారు. ఏ కలెక్టర్ గారైనా ఏ మున్సిపల్ అధికారులైనా కూడా ఆ నిబంధన ఆ జీవోకు అనుగుణంగానే వీళ్ళు ఎలక్షన్ నిర్వహించాలి. ఎగ్జాంపుల్, కరీంనగర్లో 66 డివిజన్లు ఉన్నాయి, 3,40,000 ఓట్లున్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి 3,40,000 ఓట్లలో 66 డివిజన్ డివిడెడ్ బై 3,40,000 ఓట్లు 66 డివిజన్ చేసి 4,500 నుంచి 5,200 వరకు చేయాలని చెప్పేసి క్లియర్గా నిబంధనలు ఇచ్చింది. ఆ నిబంధనల ప్రకారం చేయాలని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్. దానికి అనుగుణంగానే కలెక్టర్ గారు పనిచేయాలి, దానికి అనుగుణంగానే మున్సిపల్ కమిషనర్ పనిచేయాలి. సో ఈరోజు మీకు క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే, జియో నెంబర్ 144 ఇది 21/6/2025 ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, కరీంనగర్లో 3,40,000 ఓట్లున్నాయి, దీనిలో 66 డివిజన్లు కాబట్టి డివిజన్కు 4,800 నుంచి 5,000 వరకు వస్తాయి. దీంట్లో +/- 10% ఉన్నా పర్వాలేదు, +/- 10% ఉన్నా పర్వాలేదు, కానీ బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసుకొని మీరు బౌండరీస్ ఫిక్స్ చేసుకొని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 1/1/2025